హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా కదండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. ఫస్ట్ వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. కోడిగుడ్డు కర్రీ కాబట్టి కొంచెం నీసు వాసన అనేది వచ్చింది. అది రాకుండా అల్లం పేస్ట్ వేసుకున్నాం. టమాటా వేసేసుకున్నాం. మంచిగా మార్చుకున్నాం. పైనుంచి ఉప్పు చల్లుకున్నాం. ఉప్పు చల్లుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఉప్పు చల్లాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఉప్పు చల్లితే చూశారు కదా ఫ్రెండ్స్, ఎట్లా దగ్గరికి మగ్గిపోయిందో టమాటాలు ఎన్ని ఉల్లిపాయలు అన్నీ వేస్తే టమాటా కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్ ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు చూస్తానులే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. అంతేలేండి ఫ్రెండ్స్, ఎందుకు చేస్తారు? ఉన్నోళ్ళు అయితే చిన్న చిన్న వీడియోలు చేసినా కూడా వాటికి వ్యూస్ ఎక్కువ వస్తాయి, లైకులు ఎక్కువ వస్తాయి, సబ్స్క్రైబ్లు ఎక్కువ వస్తాయి. మనలాంటి చిన్న చిన్న యూట్యూబర్ల వీడియోలు చూస్తే ఏం కొడతారు? సబ్స్క్రైబ్ చేయలేదు కదా ఫ్రెండ్స్. కారం చల్లుకున్నాం. నెక్స్ట్ 1.5 స్పూను కారం. చల్లుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాం. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. మంచిగా మగ్గేసింది. గ్రేవీ చూసారు కదా, ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఎలా వచ్చిందో. ఇప్పుడు కోడిగుడ్లని ఇట్లా మధ్యకి కట్ చేసుకోవాలి. ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇట్లా మధ్యకి కట్ చేసేసి కర్రీలో వేసేసుకోవాలి. ఇట్లా కట్ చేస్తే ఏమైందంటే టమాటా గుజ్జు అనేది మొత్తం ఉడకబెట్టిన కోడిగుడ్లోకి వెళ్ళిపోయి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో.
కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిద్ది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, మన కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ స్టైల్లో ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.